రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 25 పాయింట్ల వరకు పాజిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ 10 గంటల వరకు కూడాను ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుంది. 10 గంటల తర్వాత ఒక డిప్ తీసుకుని డీప్ డిప్ ఆల్మోస్ట్ 75 పాయింట్స్ వరకు డిప్ అవుతూ 25,650 లెవెల్స్ వరకు డ్రాప్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద డే అక్కడే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. లాస్ట్ 1 అవర్ లో వచ్చిన బయింగ్ తోటి పాజిటివ్ గా మూవ్ అయింది. నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 25,819 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 283 పాయింట్ల లాభంతో 83,734 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 376 పాయింట్ల లాభంతో 61,550 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే టోటల్ గా 21 సెక్టార్ లిస్ట్ అయి ఉంటే నిఫ్టీలో అందులో 2 సెక్టార్స్ మాత్రమే ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. 2 సెక్టార్స్ కూడాను ఐటీ సెక్టార్ లోనే ఉన్నాయి. ఒకటి నిఫ్టీ ఐటీ అయితే రెండోది మిడ్ అండ్ స్మాల్ ఐటీ కంపెనీస్. ఈ 2 సెక్టార్స్ మాత్రమే ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఐటీ 1.23% నెగిటివ్ గా క్లోజ్ అయితే మిడ్ స్మాల్ ఐటీ కంపెనీస్ 0.46% నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈ రోజు స్ట్రాంగ్ గా క్లోజ్ అయిన సెక్టార్స్ చూస్తే కనుక నిఫ్టీ మెటల్ 1.33%, పిఎస్యూ బ్యాంక్స్ గత 2 రోజులుగా పాజిటివ్ గా మూవ్ అవుతున్న పిఎస్యూ బ్యాంక్స్ ఈ రోజు కూడాను 1.31% పాజిటివ్ గా మూవ్ అవడం తోటి నిఫ్టీ బ్యాంక్ 0.62% పాజిటివ్ గా మూవ్ అయింది. ఓవరాల్ గా 3,280 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,715 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,458 స్టాక్స్ నెగిటివ్ గా మూవ్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి ఎక్స్పైరీకి సంబంధించి సెన్సెక్స్ ఓయూ ప్రొఫైల్ కనుక చూస్తే పుట్ సైడ్ చాలా ఎక్కువ కాంట్రాక్ట్ బిల్డ్ అయినాయి. కాల్ సైడ్ అంత ఎక్కువ కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవ్వలేదు. పుట్ సైడ్ మాత్రం చాలా ఎక్కువ కాంట్రాక్ట్స్ ఈ రోజు యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది. మాక్సిమం పెయిన్ 83,600 దగ్గర ఉంటే మాక్సిమం ఓఈ కాల్ సైడ్ 84,000 దగ్గర, మాక్సిమం ఓఈ పుట్ సైడ్ 83,000 దగ్గర. పీసీఆర్ స్ట్రాంగ్ గా 1.5 ఉంది. ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ యాడ్ చేస్తే 390 పాయింట్స్ వస్తుంది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 390 పాయింట్లు అప్ సైడ్ గానీ 390 పాయింట్లు డౌన్ సైడ్ గానీ అప్రాక్సిమేట్ గా 83,300 నుంచి 84,100 మధ్యలో మూవ్ అవుతుందని చెప్పేసి ఈ ఏటీఎం కాల్ అండ్ పుట్ ప్రైస్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రేపటి బీఎస్సీ సెన్సెక్స్ ఎక్స్పైరీ ట్రేడ్ ప్లాన్స్ ఏ విధంగా చేసుకోవచ్చు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎటువంటి స్ట్రాటజీని మనం ఫాలో అవచ్చు అనేది ఫుల్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. ఎఫ్ఐఐ డిఐఐ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఐ 995 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న ట్రేడింగ్ సెషన్ లో 17వ తారీఖు బై చేస్తే డిఐఎస్ కూడా 187 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము నిన్న ట్రేడింగ్ సెషన్ లో. ఓవరాల్ గా ఎఫ్ఐఐ గానీ డిఐఐ గానీ నిన్నటి రోజున పాజిటివ్ గానే ఉన్నారు. ఇక చార్ట్ ప్రకారం సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 83,230 దగ్గర చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా 500 పాయింట్లు బిలో లెవెల్లో చార్ట్ ప్రకారం సపోర్ట్ ఉండింది. అది క్రాస్ చేసి బిలో సైడ్ కనుక వస్తే 82,900 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 83,960 నుంచి 84,000 ఆ 40 పాయింట్ల రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 83,960 84,000 క్రాస్ చేస్తే అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.